యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి పెరేచెర్ల అనే గ్రామానికి వచ్చామండి. ఇది గ్రామంలో పాటు మండల హెడ్ క్వార్టర్స్ కూడా అండి. ఇక్కడ స్వామిని దర్శించుకుందాం రండి. స్వామికి గుడి పైన ఇలా పెద్ద స్టాట్యూ బ్లాక్ కలర్ స్టోన్తో చేసి ఉంచారండి. ఇది హైవే పక్కనే ఉంటుందండి. పైన బ్రిడ్జ్ ఉంది చూసారా, ఆ బ్రిడ్జ్ పక్కనే స్వామి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటారండి. ఇది స్వామి దేవాలయం. ఇక్కడ స్వామి ఇక్కడ చాలామందిని ఎంక్వైరీ చేశాము, చాలా చూసాము, కానీ అక్కడ పంతులు గారు వేరే ఊరు వెళ్ళడం వల్ల నేను ఓపెన్ చేసి చూపించలేకపోతున్నానండి. ఈ మధ్య ప్రతి గుడికి మెయిన్ లాక్స్ అవి వేసి, ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి. మనం ఏ టైంలో వెళ్ళినా దర్శనం చేసుకోవడం కానీ, మనకి ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకోవడం కానీ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి గుడికి ఇలా లాక్స్ అది వేస్తున్నారు. దీనికి గ్లాస్ ఒకటి పెట్టడం వల్ల స్వామిని మీకు ఇంకా క్లియర్గా చూపించలేకపోతున్నాను, ఏమనుకోకండి. నేను చాలా ట్రై చేశామండి స్వామిని చూపించడానికి మీకు. ఇది స్వామి చుట్టూ దేవాలయ ప్రాంగణం అండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పెట్టారు. ఇది దేవాలయం చుట్టూ ప్రాంగణం అండి. మిట్ట మధ్యాహ్నం వచ్చినా చాలా చల్లగా ఉందండి స్వామి గుళ్ళో అయితే. పెద్ద రావి చెట్టు కింద ఉన్నారండి స్వామి. మొత్తం స్వామికి ఇష్టమైన కాషాయం కలర్లో రంగులన్నీ కూడా, గుడి రంగులన్నీ కూడా ఆ కలర్లోనే ఉన్నాయండి. ఇది దేవాలయ చుట్టూ ప్రాంగణం, మనం ప్రదక్షిణ చేసుకునే ప్రాంగణం అండి ఇది దేవాలయానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి చూడండి, స్వామి వాహనం స్వామి. కింద చూసారా ఉత్సవ విగ్రహం ఉన్నారండి. వైట్ కలర్ పంచ కట్టి స్వామిని, స్వామి ఏమో గోల్డ్ కలర్లో స్వామిని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ స్వామి పంతులు గారికి కాల్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ స్వామి అభయాంజనేయ స్వామిగా భక్తులకి దర్శనమిస్తున్నారని. ఇక్కడ ఎక్కువగా చుట్టుపక్కలంతా కూడా క్వారీస్ అవి ఉన్నాయండి. సో అక్కడ ఆ భక్తులందరూ కూడా ఎక్కువ లారీ డ్రైవర్స్ కానీ, ఆ క్వారీ సంబంధించిన సిబ్బంది కానీ ఎక్కువ కూడా స్వామిని దాటుకునే వెళ్ళాలంటండి వాళ్ళ క్వారీస్ అన్నిటికీ కూడా. ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటే అసలు లారీలతో అసలు చాలా బిజీగా, చాలా రష్గా ఉందండి. వాళ్ళు ఎక్కువ దర్శించుకొని స్వామికి దండం పెట్టుకునే వెళ్తారంట. అది పంతులు గారు అయితే చెప్పారు మాకు. ఇదండి స్వామి పెద్ద స్టాచ్యూ. స్వామి కాంపౌండ్ వాల్ ముందు ఇలా చిన్నగా అభయాంజనేయ స్వామిని ప్రతిష్ఠించారండి. లోపలికి వచ్చి పెట్టుకునే స్వామిని దర్శించుకునే టైం లేని వాళ్ళు ఇక్కడ దీపం పెట్టి పువ్వులు అవి పెట్టి వెళ్తారని చెప్తున్నారండి పంతులు గారు. ఇదండి ఈరోజు వీడియో. స్వామిని దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉండి వెళ్ళలేని వాళ్ళైతే మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అని మీరు కూడా అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో, కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ ఉందండి. మీరు కూడా జాయిన్ అయ్యి మన రక్త సంబంధంతోనే ఒక ఫ్యామిలీ కాకుండా ఇలా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీ లాగా మనం మారాలని నేను ఆశిస్తున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.